హలో గాయ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు పూజా బ్లాగ్స్ పీజీఆర్. మా వాళ్ళు అయితే ఒక నైట్ ముందే డెకరేషన్ అంతా వేసేసుకున్నారనమాట. ఇక గణేష్ని అయితే తీసుకుపోయి మండపంలో పెట్టిరు. పిల్లలందరూ కలిసి పెట్టడం ఈ ఇయర్తో కలిపి 2 years అనమాట. యాక్చువల్లీ కిందనే పెడదాం అనుకురు ఇంటి ముందల, బడ్జెట్ లేక ఇక బిల్డింగ్ మీద పెట్టుకురు. దేవుడి దయతో నెక్స్ట్ ఇయర్ మేము చేస్తాం కింద అనేసి అనుకుంటున్నాము. ఇవి ప్రసాదాలు, తుమ్మి కూడా, చింతకాయ పచ్చడి, పాశం, ఇక ఇవి లేకపోతే ఎట్లా, అవి నేనే వేసిన. అండ్ నేను ఫస్ట్ టైం ఇంకా బేసన్ అండ్ టర్మరిక్తోని గణేశుడు చేసిన నా చేతులతోని. పసుపు ఇంకా శనగపిండి ఎట్లుందో చెప్పండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం నా చేతులతో నేను చేసిన గణేశుడిని. సో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మా పూజ కూడా మంచిగా అయిందనమాట. ఇంకా అప్పుడు వర్షం ఫుల్ పడుతుంది కదా డే 1 రోజు. ఇక మేము ముగ్గు ఉండకపోతే ఎట్లా, అదే మెయిన్ అట్రాక్షన్ కదా. సో ఫుల్ వర్షం పడుతుందని చెప్పి ఇక మేము బండల మీద వేసినాం, పోవద్దని చెప్పి. పూజ అయితే కంప్లీట్ అయింది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హ్యాపీ వినాయక చవితి.